వినయం అంటే ఏంటో తెలుసండి? చెప్పిన మాటని వెంటనే లోబడి చేయడమే వినయం. మీకు అనుమానం ఉంటే బైబిల్లో తీసి చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 4 సామెతల గ్రంథం 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చాలు. చూసారా? దేవునికి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడతాడు. లోబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అక్కడ రాసింది 4 కలుగుతాయి. దానివలన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. చూసారా? దాదాపుగా ఎన్ని ఆశీర్వాదాలు అంటే వినయము కలవారిని ఆయన ఎప్పుడు కూడా మరచిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరు. వినయం గలవారిని ఎప్పుడు మర్చిపోడు. అందుకే యేసయ్య వినయము గలవారిని ఉజ్జీవింపచేయడానికైనా దిగొచ్చే దేవుడు. నలిగిపోతూ ఉంటే అలాగే విడిచిపెట్టే దేవుడు కాదు.